అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వంకాయల చెట్ల గురించి మీకు చెప్తాను. వంకాయ చెట్లు ఎలా పెంచాలి, దానికి ఏమేమి కేరింగ్ తీసుకోవాలి, ఎలాంటి ఎరువులు వేయాలి మొదలైన విషయాలన్నీ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూసారు కదా, మా పొలంలో ఉన్న వంకాయలు అనమాట ఇవన్నీ. వంక చెట్టుని పెంచడం చాలా ఈజీ అనమాట. ఇది ఒక్కసారి చెట్టును మనం ప్లాంట్ చేసాము అంటే 6 నెలల వరకు దీని నుంచి మనము క్రాప్ తీసుకోవచ్చు. చూసారా, దీనికి మీడియం సైజు పాట్ తీసుకున్నా కూడా వస్తాయి. అదే పెద్ద బ్లాక్ టబ్లు ఉంటాయి కదా, పెద్ద బ్లాక్ టబ్లో అయితే 2 ప్లాంట్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఒక్క వంకాయ చెట్టుకి ఇట్లా చూసారా ఎలా బ్రాంచెస్ వస్తాయో, ఈ విధంగా బ్రాంచులు కొమ్మలు కొమ్మలు వస్తాయి. కాబట్టి పెద్ద టబ్ అయితే 2 చెట్లు అయితే సరిపోతుంది. సాయిల్ మిక్స్ ఇక అన్నిటికీ ఎలా కలుపుతామో దీనికి కూడా అలానే కలపాలండి. వీటికంటూ సపరేట్ ఏం సాయిల్ మిక్స్ అవసరం లేదు. దీనికి ఎటువంటి ఎరువులు వేయాలి, ఎరువులు చెప్పాను కదా, అన్నిటిలాగానే జీవామృతం వేయచ్చు. వంగ మొక్కలుకి మనము ఏదైనా ఫ్లవరింగ్ చూసారా, ఈ పూత స్టార్ట్ అయినప్పుడు మనము దీనికి కాయలు ఎక్కువగా రావడానికి పొటాషియం అనేది చాలా అవసరం ఉంటుంది. అందువల్ల వీటిని మనము బియ్యం కడిగిన నీళ్ళు చెప్పాను కదా, బియ్యం కడిగిన నీళ్ళల్లో అరటి తొక్కలను నానబెట్టేసేసి 1 డే ఫర్మెంటేషన్ చేసి డైల్యూట్ చేసేసి 1:10 రేషియోలో వాటర్ ఇచ్చామంటే చక్కగా పెరుగుతాయి. బియ్యం కడిగిన నీళ్ళు చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ వంగ మొక్కలకి పూత ఇట్లా మాడిపోతుంటుంది చూసారా, ఇట్లా పూత మాడిపోతూ ఉంటుంది అనమాట ఒక్కోసారి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, పుల్లటి మజ్జిగలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ, ఇది 1:2 రేషియోలో అనుకోండి, తీసుకొని అంతా స్ప్రే చేయండి, మొక్క అంతా స్ప్రే చేయండి. ఉన్నట్టుండి ఈ పూత భాగం అనేది వాడిపోయి చెట్టు ఇదైపోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఇట్లా అయిపోతుంది అనమాట ఇలా. అందుకనే ఏదైనా మొదల్లోనే తుంచేయాలి అంటారు చూసారా, అక్కడ ఎలా వాడిల్లిపోయిందో వేరు పురుగులాగా అనమాట. అట్లా వడలిపోయి అది నెగ్లెక్ట్ చేసాము అంటే కనుక ఇది చిన్నగా చెట్టు అంతా చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకనే మీకు ఎప్పటి నుంచో చెప్తాను, మొక్కలు పెట్టుకున్న 15 రోజులకు ఒక్కసారి జీవామృత ఇది వేప నూనె అనేది కంపల్సరీ స్ప్రే చేసుకోండి. తెగుళ్ళు వచ్చినాక మనం ప్రికాషన్స్ తీసుకునే బదులు తెగుళ్ళు రాకముందే మనం ప్రికాషన్స్ ముందుగా వేప నూనెని స్ప్రే చేసేసామంటే చాలా వరకు తెగుళ్ళను నివారించవచ్చు. చూసారా, కాయలు ఉన్నాయి. మొన్నే ఈ కాయలన్నీ నేను హార్వెస్ట్ చేశాను. చూసారా వంకాయలు, మన చెట్టుకి న్యాచురల్గా పండించిన వంకాయలు బయట దొరికే వంకాయల కన్నా చాలా లేతగా ఉంటుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు. బయట కొన్నవి ఉడకడానికి చాలా టైం తీసుకుంటే ఇవి ఉడకడానికి చాలా మెత్తగా అయిపోతాయి అన్నమాట. వెంటనే కర్రీ కూడా అంత టేస్ట్ ఉంటుంది. వీటికి తెగుళ్ళు అన్నాను కదా, ఒక తెల్ల పేనుబంక లాగా వస్తుందన్నమాట. అందుకని ఏదైనా ఒకటే పుల్లటి మజ్జిగని స్ప్రే చేయండి, లేదు అంటే వేప నూనెని స్ప్రే చేయండి. చూసారా ఎంత క్రాప్ ఉందో, ఫ్లవరింగ్తో ఉంది. ఫ్లవరింగ్ అంటే గుర్తొచ్చింది, పూత దశలో ఉన్నప్పుడు వాటరింగ్ చూస్ చేసుకోండి. ఎక్కువ వాటర్ ఇస్తే పూత రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఏ ప్లాంట్ అయినా సరే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ లెవెల్ అనేది మనం చూసుకొని ఇవ్వాలి. వీటన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏమి అంటే, చెట్టుకి తగినంత సూర్యరశ్మి లేకపోతే ఏ పండ్ల చెట్టు అయినా పూల చెట్టు అయినా మనకి సరిగా ఇవ్వమన్నమాట. తగినంత సూర్యరశ్మి ఉంటే కనుక ఈ తెగుళ్ళ నివారణ కూడా చాలా తగ్గించవచ్చు. చలికాలంలో బాగా పూత వస్తుంది. ఇది బాగా ఈ నెల బాగా ఫిబ్రవరి, మార్చి వరకు కూడా వంకాయలు బాగా వస్తాయి. ఈ వంకాయల్ని ఎలా పెంచుకోవాలి అంటే, నారు